మార్చి 22వ తారీఖున ఉగాది రానుంది. ఈ ఉగాది పేరు ఈ సంవత్సరంలో శోభకృత్ నామ సంవత్సరం. మన హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో ఉగాది కూడా ఒకటి. ఈ ఉగాది రోజే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అలానే ఉగాది రోజు నుండి బ్రహ్మదేవుడు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను సృష్టించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. అలానే ఉగాది రోజున అంటే ఉగాది వారం రోజుల ముందు నుండే ప్రారంభమవుతున్నట్టు మన హిందూ ధర్మాలు తెలియజేస్తున్నాయి. ఎందుకు అంటే ఉగాది కంటే వారం రోజుల ముందు నుండే ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో అనవసరమైన చెత్త చెదారాలు బయట పడేస్తూ ఉంటారు. అలా పడేయాలి కూడా. ఇల్లుని చాలా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అలానే పచ్చి మామిడి ఆకులను ఇంటి తోరణాలుగా కడుతూ ఉంటారు. అలా కట్టడం వల్ల ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఉగాది రోజున స్నానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఉగాది రోజు స్నానం చేసే సమయంలో ఒంటి నిండా కూడా నూనెతో మర్దన చేసుకొని ఆ తరువాత స్నానాన్ని ఆచరిస్తే వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. అలానే ఉగాది రోజున దాన ధర్మాలు, కొత్త వస్త్రాలను కొని దానంగా ఇవ్వడం చాలా మంచి పద్ధతి అంటున్నారు మన పురోహితులు. అలానే మన శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. కొత్త వస్త్రాలను కొని పేదవారికి దానంగా ఇవ్వడం వల్ల వారి సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది అని మన శాస్త్రాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలానే ఉగాది అంటే ముఖ్యంగా ఉగాది పచ్చడి, అలానే పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని చేపిస్తూ ఉంటారు. అలా పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం మొత్తంలో జరగబోయే మంచి చెడులను తెలుసుకుంటూ ఉంటారు. అలానే ఉగాది రోజు కంపల్సరీ చేయవలసింది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో తయారు చేసిన తర్వాత దైవానికి అంటే మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవతలకి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఉగాది పచ్చడిని అందరితో షేర్ చేసుకోవడం అంటే అందరికీ పంచిపెట్టడం చాలా మంచిది అంటున్నారు మన శాస్త్రాలు, అలానే పురోహితులు. అయితే ఉగాది పచ్చడి ఖచ్చితంగా తయారు చేయాలి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉగాది అంటే మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. అలానే ఏవైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అంటే ఉగాది రోజున మొదలు పెడితే ఆ పనిలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి అని మన శాస్త్రం కూడా తెలియజేస్తుంది. అలానే మన పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్న ఆచారం అది. ఉగాది రోజున కొత్త బండ్లకు కానీ, కొత్త షాప్స్ కానీ, లేదా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్న వారు కానీ ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఉగాది రోజున ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి పాలతో వండిన నైవేద్యాన్ని పెట్టడం వల్ల అమ్మవారి యొక్క పూర్తి కరుణా కటాక్షాలను పొందుతాము అని చెబుతున్నాయి శాస్త్రాలు. అంతేకాకుండా ఉగాది రోజున మీ ఇంటి ఇలవేల్పు అంటే మీ ఇంటి దైవం కావచ్చు, లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావడం చాలా శ్రేష్టం అంటున్నాయి శాస్త్రాలు. అలా ఉగాది రోజున గనుక మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీకున్న సమస్యలను చెప్పుకొని రావడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు సమస్యలు లేకుండా గడపగలుగుతారు అని అంటున్నాయి శాస్త్రాలు. అయితే ఉగాది రోజున ఖచ్చితంగా మీ ఇంటి దేవతను, అలానే మీరు ఏదైనా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావడం చాలా ఉత్తమం. అలానే ఉగాది రోజు ₹1 కాయిన్తో నేను చెప్పినట్టుగా చేస్తే గనక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి లోటే ఉండదు. అయితే ఆ ₹1తో ఏం చేయాలో మనం ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా రూపాయికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఎలా అంటారా? అయితే లక్ష్మీదేవికి రూపాయి నాణ్యం అంటే చాలా ఇష్టం. అలానే మన ఎన్ని రూపాయలు సంపాదించినా కూడా మొదలవ్వాల్సింది రూపాయితోనే. ₹1,00,00,000 సంపాదించాలి అన్నా మొదలు పెట్టవలసింది రూపాయి కాయిన్తోనే. ₹1,00,00,000కు రూపాయి కాయిన్ తక్కువ ఉన్నా అది రూపాయి తక్కువైన కోటి అవుతుందే తప్ప ₹1,00,00,000 అవ్వలేవు. కాబట్టి ఖచ్చితంగా ఉగాది రోజు అంటే ఉగాది నుండి మన హిందువులకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరం రోజుల్లో అంతా కూడా ధనానికి లోటు లేకుండా సిరి సంపదలు, అలానే భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి అంటే గనక ఖచ్చితంగా ₹1తో కొత్త సంవత్సరం రోజు ఇలా చేసి చూడండి. ధనానికి ధాన్యానికి లోటే ఉండదు. అయితే ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. అది ఖచ్చితంగా గాజు గ్లాస్ అయ్యే ఉండాలి. గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీరుని పోయాలి. అలా పోసిన తర్వాత 1 స్పూను పసుపుని వేయాలి. అలా వేసి బాగా కలపాలి. అలా కలిపిన పసుపు నీటిలో 1 రూపాయి కాయిన్ని వేయాలి. అలా వేసి లక్ష్మీదేవి ముందు ఆ గాజు గ్లాస్ పెట్టాలి. అలా పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో, ఎలా ఎదగాలి అనుకుంటున్నారో, పోయిన సంవత్సరం నుండి మీకు వచ్చిన కష్టాలు ఏంటో, ఇక అలాంటి కష్టాలు మళ్ళీ రాకుండా ఉండాలి అని మీరు మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి. అలా చెప్పుకొని మీరు బాగా స్థిరపడాలి, ధనాకర్షణ జరగాలి, లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు పొందాలి అని మీ మనసులో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు నైవేద్యాన్ని దీపధూపాలను వేయండి. అలా వేసి ఒక 10 నిమిషాలు అలానే వదిలేయండి. తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ గాజు గ్లాస్ దగ్గరికి వచ్చి ఆ గాజు గ్లాసులో ఉన్న నీటిని, పసుపు నీటిని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అందులో ఉన్న రూపాయి కాయిన్ని నీటిగా కడిగి అందులో పసుపు నీటిలో మనం రూపాయి కాయిన్ని వేసినప్పుడు ఆ రూపాయి కాయిన్ అనేది చాలా పవిత్రంగా మారిపోతుంది. ఎంతటి దుష్ట శక్తులున్నా, మీ డబ్బు పైన, మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా సరే అంతా వెళ్ళిపోతుంది. పసుపు నీరు అనేది చాలా పవిత్రమైనది. ఎంతటి దోషాలనైనా తొలగించగల శక్తిని కలిగి ఉన్నది. పసుపు ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అలా పసుపు నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. కానీ మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో తప్ప మిగతా ఏదైనా బయట చెట్టు మొదట్లో కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న సింకులో కానీ ఆ వాటర్ని పోసేసి అందులో ఉన్న రూపాయి కాయిన్ని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచేయండి. అలా తుడిచిన రూపాయి కాయిన్ని ఏదైనా ప్లాస్టిక్ పేపర్లో కానీ ఏదైనా న్యూస్ పేపర్లో కానీ పెట్టి ఆ రూపాయి కాయిన్ని మీ బియ్యం డబ్బాలో వేయండి. అలా వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. మనం పసుపు నీటిలో వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టినప్పుడు ఆ రూపాయి కాయిన్ చాలా పవిత్రంగా మారిపోతుంది. అందులో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. అంతేకాకుండా మన పూర్వీకుల కాలం నుండి కూడా రూపాయి నాణ్యాలను బియ్యం డబ్బాలో వేయడం ఆచారం. అలా వేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి అని శాస్త్రాలు, పురాణాలే తెలియజేస్తున్నాయి. ఇక ఉగాది రోజున నేను చెప్పినట్టు ఇలా రూపాయి కాయిన్ని వేయడం వల్ల మీ ఇంట్లో సిరి సంపద ఎప్పటికీ కూడా డబ్బుకి కానీ లేదా ధాన్యానికి కానీ అసలు లోటు ఉండనే ఉండదు. ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఉగాది రోజు పాటించి చూడండి. ఫలితం అనేది మీరే చూస్తారు. కొత్తగా ప్రారంభమయ్యే బ్రహ్మదేవుడు రోజులు, వారాలు, సంవత్సరాలు సృష్టించి అద్భుతంగా లోకాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని ఏలుతున్నట్లు మనం కూడా ఉగాది రోజు చిన్న పరిహారం చేసినా కూడా ఈ సంవత్సరం అంతా అద్భుతంగా, విజయవంతంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో, సిరి సంపదతో ఆనందంగా జీవించగలుగుతాము. అయితే ఖచ్చితంగా పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఉగాది రోజు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం అనేది ఉదయమైనా చేసుకోవచ్చు లేదా సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.